మాతృదేవోభవ. ఈ చదువులెప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని. ఈ చదువులెప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని. ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. జగన్మాత ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. ఈ చదువులెప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1514 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 214 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన. 306వ నామం రాజ్ఞై నమః. సకలలోక పరిపాలకులారైన అమ్మవారిని ఆశ్రయించాలి. మనం అందరం ఏ పదవులు కావాలన్నా ఆవిడని ఆశ్రయించాలి. ఆవిడిచ్చే పదవులు వీళ్ళు ఎవరు ఇవ్వలేరు. భగవద్ అనుగ్రహం ఉంటే రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ ఉట్టినే అనుకోకుండా పైకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది భగవద్ అనుగ్రహం వల్ల సాధ్యం. ఈ చోటా నాయకుల అనుగ్రహాల కోసం మనం తాపత్రయపడే కంటే భగవద్ అనుగ్రహం కోసం తాపత్రయపడడం మంచిది. పోతన గారి దగ్గర నుంచి అందరూ అదే చెప్పారు మనకి. అంచేత రాజ్ఞై నమః దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంది. ఇప్పుడు 307వ నామం రమ్యాయై నమః. మనోహరమైనది, లావణ్యవతి అని అర్థం. లావణ్యం అంటే ఒక రకమైన కాంతి. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు చక్కని ఉదాహరణ చెప్పారు. పూర్వం రాతి ఉప్పు ఉండే రోజుల్లో ఒక ఉప్పరాయిని, కాస్త లావుగా ఉన్న రాయిని తీసుకుని ఒక బలమే కొట్టండి, అది 2 ముక్కలు అవుతుంది కదా, ఆ మధ్యలో ఉన్న మెరుపు చూడమన్నారు. అది లావణ్యం అన్నారు. లవణ శబ్దం నుంచి లావణ్యం వచ్చింది కదా. లావణ్యవతి అంటే ఉప్పగా ఉంటుందా? ఇంకా నయం పూర్వకాలం కాబట్టి శబ్దాలు తెలుసును కాబట్టి లవణ శబ్దం నుంచి లావణ్యవతి వచ్చిందని ఊహించారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు లావుగా ఉంటుంది కాబట్టి లావణ్యవతి అంటారు. ఇప్పుడు సన్నన్యవతి వేరే ఉంటారన్నమాట. భాష తెలియకపోతే ఇదే ఇబ్బంది. అప్పుడు కనీసం భాష తెలుసును కాబట్టి లావు శబ్దం నుంచి లావణ్యం రాదని, లవణ శబ్దం నుంచి లావణ్యం వచ్చే అవకాశం ఉందని ఊహించి అలా చేశారు. కొంత నయం. అందుకని లావణ్యవతి అంటున్నారు. లవణ శబ్దం నుంచి వచ్చింది కదా, మరి ఇది ఉప్పరాయి ఉప్పగా ఉంటుందంటే దానికి స్త్రీల సౌందర్యానికి సంబంధం ఏమిటంటే, మహాకవి సూక్ష్మ పరిశీలన కలిగిన వాడు కవయ క్రాంత దర్శన అంటారు. దానికి ఉదాహరణ విశ్వనాథ వారు చెప్పారు. లావణ్యం అంటే ఇదయ్యా, లవణాన్నే రాతి ఉప్పుని పగలగొట్టు, ఆ 2 ముక్కలు చూడు, లోపల కాంతి ఉంటుంది. అది ఏ కాంతి అంటావు నువ్వు? నలుపా తెలుపా ఏమిటి? అదో కాంతి అంతే. సూర్యకాంతి పడితే మరింత మెరుస్తుంది. ఆ లావణ్యం ఒక్కొక్క స్త్రీలో ఉంటుంది. అది శరీరం రంగులో ఉంటుందా, వేషధారంలో ఉంటుందా, అలంకారాల్లో ఉంటుందా, ఆవిడ నవ్వులో ఉంటుందా, బొగ్గ మీద పడిన చొట్టలో ఉంటుందా, అది వేరే విషయం. అయ్యా ఎక్కడ ఉంటుందంటే చెప్పలేము. అది అంతే లావణ్యం అన్నారు. ఆ లావణ్యం కలిగిన అమ్మవారు ఎలా ఉంటుందో రమ్య అనే శబ్దానికి వ్యాఖ్యానంగా మనం సౌందర్యలహరి నుంచి శ్లోకం చెప్పుకుందాం. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవయతు లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయతు ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిథక సుధాలే పశ్యోతి పరిణమతి రాకా హిమకరః. అమ్మా, నీ శిరస్సు మీద అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నాడమ్మా. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత కదా. మాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, సగం చంద్రుడు ప్రకాశించడం ఏమిటి, మిగిలిన 8 కళలతో సహా పూర్తిగా ప్రకాశిస్తే బాగుంటుంది కదా అని. ఆ లోటు నీ పాలభాగం తీరుస్తోందమ్మా అన్నారు. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవ యత్. ఏ నీ లలాటం లావణ్యద్యుతి విమలం, అపూర్వమైన అనిర్వచనీయమైన కాంతితో నిర్మలంగా ప్రకాశిస్తోందో. తన్మన్యే ద్వితీయం మకుటఘటితం చంద్రశకలం. అది ఆ అర్ధచంద్రుడికి 2వ అర్ధభాగం అని నేను భావిస్తున్నానమ్మా అన్నారు.
ఈ శిరస్సు మీద ఉండే అర్ధచంద్రుడు ఒక భాగంట. రెండో అర్ధచంద్రుడు ఇలా బోర్లించినట్టుగా ఉంది. నుదురు అలాగే ఉంటుంది కదా, మరి ఇలా ఉండదుగా, ఇలా ఉంటుంది బోర్లించినట్టుగా. చంద్రుడిని బోర్లించినట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఇలా ఉంటుంది కదా మరి. అందుకని చంద్రుడిని ఇలా బోర్లించినట్టుగా ఉంటుంది, అర్ధచంద్రుడిని ఇలా బోర్లించినట్టుగా, పై మూతలా పెట్టినట్టుగా. పైన శిరస్సు మీద అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడు, ఇలా తెరిచినట్టుగా ఉన్నాడు. మరి ఈ తెరిచిన దాని మీద ఇలా బోర్లించింది ఉంటే మొత్తం పూర్ణచంద్రుడు అయిందిగా. అది శంకరాచార్య స్వామి ఊహ. ఆయన కవో తత్వవేత్తో మరేమిటో ఇప్పుడు చెప్పండి. ఆయన మహాకవి. కేవలం ఏదో సన్యాసి, యోగి, తత్వవేత్త అంటే నాకు సరిపోవది. మహాకవి అంటే నాకు ఆనందంగా ఉంటుంది అంతే. నన్ను శంకరాచార్య సాహిత్యం వైపు ఆకర్షించింది ఆ కవిత్వమే. శివానందలహరి చదువుతుంటే ఆ కనకధార, అంతకంటే ముందు కూడా కనకధార చదువుతూ ఉంటే అది ఆ కవిత్వం పట్టేసి, అయ్యి బాబోయ్ ఈ కావ్యాలంటే ఏవో కావ్యాలు చదువుకుంటున్నాం మనం, ఉపమాలంకారం, అర్ధాలంకారాలు అంటున్నాం, ఇందులో ఎంత కవిత్వం ఉంది అనిపించి అక్కడి నుంచి ఆ తాత్విక సాహిత్యం వైపు మళ్ళీ నేను శంకరాచార్య స్వామి దయ వల్ల. ఇంక అక్కడి నుంచి ఇప్పుడు అది పట్టినట్టుగా ఇంకేది పట్టట్లేదు. అందులో వేదాంత గ్రంథం అంటే శంకరాచార్యదే కాదు, తీసి లేదా పక్కన మనకు అక్కలే అంత పట్టేసింది. ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి, తర్కం ఉంది, లౌకికం ఉంది, అన్నీ ఉన్నాయి, అపూర్వమైన ఊహలు. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. అంచేత నీ పాలభాగాన్ని ఆ అర్ధచంద్రుడికి పోటీగా ఇలా బోర్లించి పెట్టినటువంటి అర్ధచంద్రుడిగా నేను భావిస్తున్నానమ్మా. ఇప్పుడు ఏం చేయాలి మరి పూర్ణచంద్రుడు కావాలంటే? విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథక. ఈ పాలభాగం అనేటువంటి అర్ధచంద్రుడిని ఇలా తిప్పి ఆ పైన ఉన్నటువంటి అర్ధచంద్రుడిని ఇలా తిప్పి ఆ రెండింటినీ కలిపితే అయిపోయింది, పూర్ణచంద్రుడు వచ్చేసాడు. పిల్లలకి పూర్ణచంద్రుడు ముఖంతో ఒక పూర్ణచంద్రాకారాన్ని గీసి దాన్ని వెనకాల పూర్ణచంద్రాకారం గీసి ముందేదో అలాగ మొక్కల కింద చేసి ఇచ్చేస్తే వెనకాల పూర్ణచంద్రాకారాన్ని బట్టి ముందు కలిపేస్తారే, అలాగ ఆ ముక్క ఈ ముక్క రెండూ కలిపి సరిగ్గా జోడించి పెడితే పూర్ణచంద్రుడు అయ్యాడు కదమ్మా. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథక. రెండు పరస్పరం, మిథక అంటే అన్యోన్యం, పరస్పరం, వన్ అనదర్. అందుకే రెండింటిని ఇలా కలిపేస్తే పూర్ణచంద్రుడు అయ్యాడు కదా. అప్పుడు ఏం జరుగుతుంది? సుధాలేపశ్యూతి పరిణమతి రాకాహిమకరక. అప్పుడు తనని సగభాగం చేసి విరిచేశారే, ఇదేమిటి నా శరీరంలో సగమే ఉంది, సగం లేదు, రాహుకేతువుల్లాగా అయింది నా పరిస్థితి కూడా అని బాధపడకుండా చంద్రుడు రాకాహిమకరక, పున్నమనాడు చంద్రుల్లాగా పరిణమిస్తాడమ్మా. సుధాలేపశ్యూతికి. ఎందుకంటే ఆయన నుంచి అమృతం రావాలి కదా అందరికీ. పూర్ణచంద్రుడి నుంచి అమృతం వచ్చేదానికిను అర్ధచంద్రుడి నుంచి వచ్చేదానికి క్వాంటిటీ, పరిమాణంలో తేడా ఉంది కదా. అక్కడ 100 లీటర్లు వస్తే ఇక్కడ 50 లీటర్లే వస్తుంది కదా. ఈ కర్మ ఏమిటమ్మా? పూర్ణంగా రావాలి అంటే అమ్మవారిని సేవించాలి. అంచేత మనం అర్ధచంద్రుడిని ఆశ్రయించినా, పూర్ణచంద్రుడిని ఆశ్రయించినా, సూర్యుడిని ఆశ్రయించినా, ఏ దేవతలను ఆశ్రయించినా వచ్చేది సగం కరుణే. అమ్మవారిని ఆశ్రయిస్తే సంపూర్ణమైనటువంటి కరుణ వస్తుంది. ఇది రమ్యాయై నమః. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయతు ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథక సుధాలేపశ్యూతి పరిణమతి రాకాహిమకరక. రంజనీ రాజరాజార్చితారాజ్ఞీ రమ్యా రాజీవలోచన రమ్యాయై నమః. 307వ నామం రమ్యాయై నమః. ఇప్పుడు 308వ నామం రాజీవలోచనాయై నమః. రాజీవలోచన, పద్మముల వంటి నేత్రములు కలిగినది. అది ఎవరైనా చెబుతారు. కానీ రాజీవ శబ్దానికి పద్మంతో పాటుగా లేడి అని, చేప అని కూడా అర్థాలు ఉన్నాయి. ఎక్కువగా వాడలేదు ఆ అర్థాల్లో కవులు. పాఠకులు తికమకబడతారని ప్రసిద్ధమైన అర్థంలోనే వాడతారు సాధారణంగా. కానీ నిజానికి కవులకి, అందున ప్రాచీన కవులకి అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం చదివిన పాండిత్యం చాలా ఉండేది మూలాన్ని వాళ్ళు అవి చదువుతారు. దానివల్ల వాడతారు, అప్పుడప్పుడు వాడతారు. ఆ రెండవ అర్థాలు తెలిస్తే ఆ ప్రయోగాలు బట్టి అవి చాలా విశేషంగా ఉంటాయి. ఆ వసు చరిత్రలో, శ్లేషకావ్యం వసు చరిత్రలో ఇలాంటివి చదివితే ఆ రెండవ అర్థాల్లో వాడారు బట్టి అప్పుడు మన పాండిత్యం కూడా పెరుగుతుంది. వసు చరిత్ర లాంటి కావ్యాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంది. రాఘవ పాండివీయం, అందులో ఒక పక్క రామాయణం, ఒక పక్క భారతం, ప్రతి పద్యంలో ఏవో కొన్ని వర్ణనలు మినహాయిస్తే ప్రతి పద్యంలో పైగా సంబంధం లేని ఘట్టాలు కల్పించాడు విచిత్రంగా. పింగళ సూరణ ఏమి నైపుణ్యమో కానీ. తెలుగు వాళ్ళలో అంత అపూర్వమైన కవులు ఉన్నారండి. అసలు శ్లేషకావ్యాలు ఇంగ్లీషులోనూ ఇతర భాషల్లో ఉన్నాయా అంటే అనుమానమే.
ఎంత శబ్దశాస్త్రం తెలిసి ఉండాలి, ఎంత భావుకత ఉండాలి. 308వ నామం రాజీవలోచనాయై నమః. పద్మబలం అంటే నేత్రములు అనేది మామూలుగానే చెబుతాం. ఇక్కడ లేడీ చేప కూడా నిజానికి స్త్రీల నేత్రాలని లేడీ కళ్ళతో పోలుస్తారు ముగ్ధత్వం కారణంగా, పద్మాలతో పోలుస్తారు విశాలత్వం కారణంగా, చేపతో పోలుస్తారు అదెందుకు పోషకత్వం కారణంగా. మీనాక్షి అంటే ఊరికి ఆకారం ఏదో చేపలా ఉండడం కాదు. చైనాలో అందరూ ఆడవాళ్ళ కడుగు మగవాళ్ళ కడుగు కూడా అలాగే ఉంటాయి, అది చూడడానికి బాగుండవు కూడాను. మీనాక్షి ఎందుకన్నా అనిపిస్తుంది. మీనాక్షి అంటే ఉద్దేశం కేవలం ఆకారం కాదండి. చేపకి చూపులతోనే తన పిల్లల్ని పోషించుకునే శక్తి ఉంది. పక్షులకి స్పర్శతో పిల్లల్ని పోషించుకునే గుడ్లను పొదగలిగే శక్తి ఉంది. గుడ్లని పొదగడం ఇక్కడ పిల్లల్ని పోషించుకోవడం కూడా కాదు, గుడ్లని పొదగడం అనేది చేప గుడ్లు పెట్టి చూపులతో పోషించుకుంటుంది. చూస్తుంటే పొదగబడుతూ ఉంటాయి, దూరం నుంచి చూస్తుంది. ఎందుకంటే అది నీటిలో ఉండాలి, తప్పదు, లేకపోతే దాని ప్రాణం పోతుంది. గుడ్లు మరి నీటిలో పెడితే కొట్టుకుపోతాయి. అందుకని నది ఒడ్డుని చేప దుబ్బు అని గడ్డి ఉంటుంది ప్రత్యేకంగా. ఆ చేప దుబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ పెడుతుంది అది. అందుకే కుక్క కాటుకు చేప దుబ్బు అన్నారు. ఆ కుక్క గరిచిన చోట ఆ చేప దుబ్బు బాగా నలిపి దాని రసం పిండేవారు, తగ్గేది. ఆ చేప దుబ్బు పలుకుబడిలో చెప్పు దెబ్బ అయింది మన కర్మగారి. కుక్క కాటుకు చెప్పు దెబ్బలోకి వచ్చింది చివరికి. చెప్పు దెబ్బ కాదు అది, చేప దుబ్బు. మనం పలకలేక తెచ్చుకున్న శనేది. అందుకే ఎప్పుడు సామెతలు లోకోక్తులు పదాలు చాలా స్పష్టంగా ఉచ్చరించాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఇది ఉచ్చారణ తప్పు అన్నప్పుడు మనం సవరించుకోవాలి. కానీ ఎలా పలికితే ఏంటండి, ఏదైతే ఏమిటండి, ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ వంకర మాటలు మాట్లాడద్దు. అక్కడ ఉన్నది పెద్దవాళ్ళు ఉన్నది పట్టించుకోవడానికి, వాళ్ళు చెబుతారు. అది కూడా ఇంగ్లీషులో పట్టించుకున్నందుగా తెలుగులో పట్టించుకోరు. నా బాధ అది. ఇంగ్లీషులో చిన్న తేడా, వర్ణక్రమ దోషమో స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో వచ్చేసరికి పెద్దగా హడావుడి చేసేస్తారు దానికి. పొరపాటున ఎవడన్నా నోని క్నో అంటే క్నో అనకూడదురా చెప్పేస్తారు. మరి తెలుగులో ఉచ్చారణ ఇప్పుడు భక్తి అంటే ఈ రోజుల్లో అందరూ అలాగే అంటున్నారు కదా, అయితే క్నో కూడా అనమనం. KNOW క్నో అంటాడు, అనమని ఊరుకుంటారా? అక్కడికి వచ్చేసరికి మొత్తం మడి ఆచారం, వైశ్వదేవం, సోమయాజులు అందరూ వచ్చేస్తారు ఇంగ్లీష్ భాష దగ్గర. తెలుగు దగ్గర ఏమీ లేదు, ఒక దిక్కుమాలిన భాష అయిపోయింది. ఎవడలా మాట్లాడచ్చు. ఏమన్నా అంటే అందరూ అలా మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడితే నేను మాట్లాడమన్నారా? నేర్చుకో, దిద్దుకో. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మాట్లాడకుండా విని దిద్దుకోవాలి. వాదించడం ఏంటక్కడ? అది ఎక్కువైపోయిందండి ఇవాళ. మాకు అలాగే నేర్పారు. ఉచ్చారణ దోషం వల్ల ఏమవుతుంది, ఇదే దరిద్రం. చేప దుబ్బ ఏమిటండి, చెప్పు దెబ్బ ఏమిటండి, చేప దుబ్బ అండం మానేసి చెప్పు తీసి కొట్టండి. ఎవరన్నా కరిచిన చోట తగ్గుతుంది, వాడు తిరిగి కొడతాడు. ఇంకాస్త వాతం వస్తుంది ఈ దుమ్ము వల్ల. మరి అక్కడ ఏదో జరిగిందని అనుమానం రావాలి కదా. అదే ఇది. అక్కడ గుడ్లు పడుతుంది, అక్కడ చూసి పోషించు. ఇంకా విచిత్రం, చేపలు తమ గుడ్లను చూపులతో పొదుగుతాయి. కోళ్ళు పక్షులు మొదలైనవి స్పర్శ ద్వారా పొదుగుతాయి. తాబేలు మరీ విచిత్రం. అక్కడ గట్టును ఎక్కడో పిల్లలు పెట్టేసి వాటి మీద ఏదో ఇసుకేదో కప్పేసి అక్కడ సముద్రంలోకి వెళ్ళిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోయి నా పిల్లలు బాగుండాలి. అది శివధ్యానమో విష్ణు ధ్యానమో ఏం చేస్తుందో, కూర్మావతారం కదా, విష్ణు ధ్యానం చేస్తుంది బహుశా అనుకుందాం. శ్రీకూర్మ ధ్యానం చేస్తుంది అంటే పిల్లల బతకబడతాయి. ఆశ్చర్యకరం కదండి భగవంతుని ఏర్పాటు. ఇంతకంటే భగవంతుడు ఉన్నాడనడానికి, ఆయన లీలలకి ఇంతకంటే ఉదాహరణలు ఏమైనా కావాలా? ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఆ శక్తులు ఎవరు పెట్టారు? అక్కడ కనిపెట్టడం వేరు. చేపకి శక్తి ఉంది, తాబేలుకి శక్తి ఉంది అని శాస్త్రజ్ఞులు కనిపెడతారు. కాస్త పరిశీలిస్తే మామూలు వాళ్ళు కూడా కనిపెడతారు. కానీ కనిపెట్టిన వాడి గురించి మనం చెప్పుకుంటున్నాం, శాస్త్రవేత్త. అసలు పెట్టినవాడు ఎవరు? ఆ శక్తి ఎక్కడికి ఎలా వచ్చి సహజమని మాట్లాడద్దు. ఆ సహజంలోనే ఉంది భగవంతుడు. భగవంతుడు చాలా సహజం. మన ప్రపంచం మొత్తం మీద సహజమైనది ఏదైనా ఉంటే భగవంతుడు ఒక్కడే, మిగిలిందంతా అసహజమే. ఆధ్యాత్మికతే మన సహజ జీవితం. మనం అనుకుంటున్న జీవితం అంతా అసహజ జీవితం. ఇక్కడ మనిషి చర్యలను నమ్మడానికి వెళ్ళలేదు, మాటల్ని నమ్మడానికి వెళ్ళలేదు, ఆలోచనలను నమ్మడానికి వెళ్ళలేదు. ఏది సహజంగా లేదు. ఇక్కడ అన్నీ కృత్రిమంగానే ఉన్నాయి. అంటే భగవంతుడు ఒక్కడే, భగవతత్వం ఒకటే సహజం. ఆ సహజమని మనం ఎక్కడ ప్రకృతిలో ఉంటాం, ఆ సహజాన్నే భగవంతుడు అన్నారు, లీల అన్నారు. మనకేంటి అభ్యంతరం? తాబేలు ధ్యానం చేతండి, దాని శ్లోకంలో చెప్పారు చక్కగా, ఎప్పుడో కనిపెట్టారు ఆ విషయాన్ని. ఈ క్షణధ్యాన సంస్పర్శై మత్స్యకూర్మ విహంగమాహ పుష్ణంతి స్వాన్యపత్యాని. తాబేలు తన కేవలం మనస్సులో చేసే ధ్యానంతోనూ, ఆ ప్రేమ మమకారపు దృష్టి మనోధ్యానం, చేపల చూపులతోనూ, అలాగే పక్షులు స్పర్శతోనూ పిల్లల్ని పోషించుకుంటున్నాయి.
అంచేది అమ్మవారు రాజీవలోచన అంటే చేప వంటి కళ్ళు కలగరది అని చెప్పుకున్నారు. ఇదివరకు వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన అని చెప్పుకున్నా కూడా చేపలు తమ చూపులతోనే పిల్లల్ని పోషించుకున్నట్టుగా అమ్మవారు తన చూపులతోనే మనల్ని అందరినీ రక్షిస్తుంది. ఆ చూపు మన మీద పడితే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు పద్మాల వంటివే అనుకుని మన ప్రధాన అర్థం అదే కదా, అది మర్చిపోకూడదు కదా. దానికి శంకరాచార్య సౌందర్య లహరిలో మూడో కన్ను కూడా పద్మం లాంటిదేనమ్మా అన్నటువంటి భావన కలిగించారు. పద్మలోచన అన్నప్పుడు మరి మూడో కన్ను, రెండు కళ్ళు పద్మాలని చెప్పొచ్చు, ఎందుకంటే కళ్ళు పద్మాల్లో ఉంటాయి. మూడో కన్ను కూడా పద్మం, మరి పద్మం అని చెప్పొచ్చు. కానీ కళ్ళల్లో 3 జీరలు ఉంటాయి. ఎరుపు రంగు జీరలు, మూడు రంగులు ఉంటాయి. ఎరుపు రంగు, తెలుపు రంగు, నలుపు రంగు ప్రతి వారి కళ్ళల్లోనూ ఉంటాయి. కంటి గుడ్డు అంటాం, అది తెల్లగా ఉంటుంది, లోపల కంటిపాప నల్లగా ఉంటుంది. ఈ చివర ఆ చివర ఎర్రటి చీరలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి కోపం కలిగినప్పుడు, శృంగార వాంఛలు కలిగినప్పుడు స్పష్టంగా కనపడతాయి, లేనప్పుడు కూడా ఉంటాయి. ఎరుపు, నలుపు, తెలుపు లాంటి 3 ఉన్నప్పుడు పద్మంతో ఎలా పోల్చడం అన్నారు. అక్కడ ఒక తేడా వస్తుంది. సాహిత్యంలో ఇది పెద్ద చర్చ, ఔచితీ విచార చర్చలే. క్షేమేంద్రుడు వస్తాడు అక్కడికి. కళ్ళల్లో 3 రంగులు ఉన్నాయి కదా, పద్మంలో 2 రంగులే ఉంటాయి. ఎర్ర పద్మాలు ఉంటాయి, అరవిందాలు అంటారు. తెల్ల పద్మాలు ఉంటాయి, పుండరీకాలు అంటారు. నీలం రంగు పద్మాలు ఉండవు, నలుపు రంగు పద్మాలు ఉండవు, కలువుల్లో ఉంటాయి మళ్ళీ. అంచేది ఇక్కడ రాజీవలోచన అనడం సరైంది అని అంటే దాని సరైంది అని చెప్పడానికి శంకరాచార్య ఎటువంటి శ్లోకం సౌందర్య లహరిలో రాశారో చూడండి. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైః అరుణధవళ శ్యామ రుచిభిః. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళ శ్యామ రుచిభిః. నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమయం, నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమయం. త్రయాణం తీర్థానాముపనయసి సంభేదమనఘం. అమ్మవారి ముఖాన్ని 3వ కంటితో సహా మనం అలా దర్శించి దండం పెట్టుకోగలిగితే త్రివేణీ సంగమమైన ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం కలిగి పాపాలన్నీ పోతాయి అని చెప్పారు స్పష్టంగా. దాన్ని ఎంత అందంగా చెప్పారు. ఊరికే పోతాయంటే కుదరదు, దానికి తర్కం ఉండాలి అక్కడ. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే. ఎప్పుడు నీ హృదయం పశుపతి అయిన పరమేశ్వరుడికి అంకితమే ఉందమ్మా. భర్త యందు అంత ప్రేమ కలిగిన వారు మరెవరు ఉన్నారు? అందుకే నఖ పవిత్రీకర్తుం, మమ్మల్ని పవిత్రం చేస్తుందమ్మా, చేస్తున్నాయి నీ చూపులు. దయామిత్రైర్నేత్రైః, దయకి మిత్రములైన నీ నేత్రములు. ఎంత బాగా చెప్పారో ఆ ప్రయోగం చూడండి. దయామిత్రైర్నేత్రైః, నీ నేత్రములు దయకి మిత్రములు. ఆ కళ్ళకి స్నేహితులు ఎవరంటే ఎవరో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇతర దేవతలు కాదు రా. దయే ఆ కళ్ళకి స్నేహం అంటే ఎప్పుడూ దయ ఉంటుంది. స్నేహితుల్ని మనం విడిచిపెట్టాం కదా, అందుకని దయను కూడా విడిచిపెట్టలేదు ఆవిడ. ఆ కళ్ళలో దయ ఉంది. దయ ఉండబట్టే మనం ప్రార్థిస్తున్నాం. అందుకే అవి 3 రంగుల్లో ఉంటాయేమో. అరుణ ధవళ శ్యామ రుచిభికి. అరుణ ఎర్రని రంగులు, అరుణ రుచిభికి. శ్యామ నల్లని రుచిభికి, నల్లని కాంతులతో. ధవళ తెల్లని కాంతులు. అరుణ ధవళ శ్యామ రుచిభికి. రుచి అంటే కాంతి. అరుణ ధవళ శ్యామ రుచిభికి. ఆ 3 రంగుల్లో ఉన్నవి మేము కేవలం పద్మాలు కాదు కదా, పద్మాలు 2 రంగుల్లో ఉంటాయి అనుకోకర్లేదమ్మా. 3 రంగులు ఉండడం వల్ల మాకు ఇంకా మరింత అవకాశం వచ్చింది పవిత్రం కావడానికి అన్నారు. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళ శ్యామ రుచిభిః. నదశోణో గంగా తపన తనయేతి ధ్రువమయం. త్రయాణం తీర్థానాముపనయసి సంభేదమనఘం. ఈ కంటిలో ఉండే కళ్ళల్లో సాధారణంగా ఉండే 3 రంగుల కాంతులు పద్మాల్లో ఉండవు కదా అని మేము అనుకోక్కర్లేదమ్మా. ఆ కళ్ళని పద్మాలుగానే ఎందుకు అనుకోవాలి? 3 నదుల సంగమంగా భావించకూడదా అన్నారు సరిగ్గా. నదశోణో ఎర్రని నది, శోణ నది. గంగా గంగా నది. తపన తనయ సూర్యుని కుమార్తె అయిన యమునా నది. ఈ 3ంటిగా మేము భావించవచ్చు కదా. అప్పుడు త్రివేణి సంగమమైనటువంటి నదుల సంగమంలో స్నానం చేసినట్టే కదా. నీ చూపులలో మేము స్నానం వాడుతున్నాము అంటే, నీ దయకి మేము పాత్రులమయ్యామంటే అంతే కదా అన్నారు. సరస్వతి అనేది చెప్పచ్చు, అది కనపడదు, అది ఎరుపు రంగులో ఉంటుందని చెప్పడానికి వీల్లేదు, విద్య కాబట్టి. అందుకని శోణ నదిని తీసుకొచ్చారు. అంచేత కవి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. లేని దాన్ని పుట్టించగలడు, ఉన్నదాన్ని లేకుండా చేయగలడు. అందుకని కవిరేవ ప్రజాపతికి. అందుకే కవిని భగవంతుడితో పోలుస్తారు, సృష్టికర్తతో పోలుస్తారు. అందుకే కవీనాం ఉశనా కవి శుక్ర. శుక్ర అంటే శుక్రకణం, వీర్యకణం అండి. ఆయన పట్టుకుని కవి అనడం ఏమిటి?
ఒక వీర్య కణం ఎలాగైతే ఓ జీవి పుట్టుకకి అతని జీవితం మొత్తం ఏర్పడడానికి కారణమవుతుందో, శుక్రకణం ఎలాగైతే కారణమవుతుందో, కవి ఓ కావ్యాన్ని సృష్టించి మొత్తం ఒక మరో ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడు. కాబట్టి కవీనాం శుక్రాచార్య కవి అన్నారు. ఆ సంబంధంతో అన్నారు. మహానుభావులు ఎక్కిరాల కృష్ణమాచారి గారు చెబుతారు ఆ రహస్యాన్ని. అది అనడం ఉద్దేశం లేదు. శుక్రాచార్యుడు గొప్ప కావ్యాలు రాసినట్టుగా మనకి ఎక్కడ ప్రమాణం ఏం లేదు. ఏ కవిని ప్రత్యేకించి భగవద్గీతలో కృష్ణుడు పేర్కొన్నారు, శుక్రకణాన్ని పేర్కొన్నారు. ఎందుకంటే అంతకుమించి సృష్టించగలిగింది ఏముంది? అసలు మొత్తం జీవితాన్ని సృష్టిస్తుంది. పురుషుడు యొక్క ఆధిక్యం అంతా అక్కడే ఉంది. ఎంత రక్తం ఉన్నా, ఎంత మాంసం ఉన్నా, ఎంత శరీరం ఉన్నా, ఎంత గర్భం ధరించగలిగినా ఆ ఒక్క కణం పడకపోతే ఏం లేదు, ధరించే అవకాశమే లేదు. అంచేత జీవితాన్ని ఇస్తున్నదే వీర్యకణం. అంటే తండ్రిని జన్మదాత అన్నారు, తల్లిని శరీరదాత అన్నారు. తండ్రిని జన్మదాత అన్నారు, శరీరం ఈవిడిచ్చింది, జన్మను ఆయన ఇచ్చాడు. ఏమీ తక్కువ చేయడానికి వీల్లేదు తండ్రిని. నేనేదో అస్తమానం అమ్మ అమ్మ అంటాను కదా అని తండ్రి అనలేదనుకోకుండా చాలా పొరపాటు. పిల్లాడు అభివృద్ధి చెందితే మొట్టమొదటి ఆనందించేవాడు తండ్రి. పిల్లాడికి ఏదైనా దుఃఖం వస్తే మొట్టమొదటి దుఃఖపడేవాడు కూడా తండ్రి. లోకమంతా తన కుమారుని గౌరవిస్తుంటే ఆనందించేవాడు తండ్రి. ఎవరంటే పుత్రోత్సాహము తండ్రికి అన్నారు, తల్లికి అనలేదు పద్యంలో. పుత్రోత్సాహము తండ్రికి, అంత మాత్రం తల్లికి లేదనా? పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుల సుమతి అన్నారు. అంటే ఆ పద్యంలో తల్లి లేదు కాబట్టి తల్లికి పుత్రోత్సాహం ఉండదనా? లేకపోతే మా బోటిగాళ్ళం మాతృదేవో భవాన్ని మొదలు పెడతారు కాబట్టి తండ్రి మీద భక్తి లేదనా? ఇలా అపార్థాలు చేసుకోకూడదు. ఎప్పుడు ప్రాధాన్యాలు ఉంటాయి. ఎందుకంటే ఆయా వ్యక్తుల జీవిత ప్రభావాలు ఎక్కువ. నా మీద మా నాన్నగారి ప్రభావం కంటే మా అమ్మ ప్రభావం ఎక్కువ. ఎందుకంటే సహజంగా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని కావడం వల్ల ఆ తల్లి కౌగుట్లో ఒదిగిపోయేవాళ్ళం ఎక్కువ. ఆ మమకారం ఉంటుంది అంతే. అంత మాత్రం చేత వేరే తక్కువేం కాదు. కొందరు జీవితాల్లో తండ్రి ప్రభావమే ఎక్కువ. విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన తండ్రి ఆనతయో అని రాశారు. అంటే ఆయనకి తల్లి మీద గౌరవం లేదనా? చాలా పొరపాటు అది. ఆ ప్రభావాలను బట్టి మాట్లాడతారు. అలాగా శుక్రకణం అంత ప్రధానమైంది. అందుకని ఇక్కడ కవి చూడండి, ఆయన ఎంత సృష్టిస్తున్నాడో. ఎర్రని సోననదిని లాక్కొచ్చాడు ఆయన. మరి ఎర్రజీరకి ఏం చేయాలి? అందుకే త్రయాణం తీర్థానాం ఉపనయసి, 3 తీర్థాలు ఒక చోట చేరినట్టయింది. ఎందుకు? అనఘం సంభేదం, మా పాపాలన్నీ పోగొట్టడానికి. ఇది శంకరాచార్య సౌందర్యలహరిలో అల్లినటువంటి అద్భుతమైన పద్యం. దీనికి వ్యాఖ్యానంగా మనం దాన్ని చెప్పు. అంచేత రాజీవలోచనాయై నమః. తర్వాత నామం 309వ నామం రంజన్యై నమః. రంజనీ రమణీ రస్య రణత్కింకిణిమేఖల రంజన్యై నమః. అనుగ్రహంతో భక్తుల్ని, అరుణవర్ణంతో శివుణ్ణి ఇద్దరినీ రంజింపజేసింది. ఎందుకంటే శివుడు అంటే తెల్లగా ఉంటాడు, స్ఫటిక శివలింగం. లేవన శివలింగాల్లో స్ఫటిక శివలింగాన్ని చాలా గొప్పదిగా భావిస్తాం మనం. ఎందుకంటే అందులో ఎవరు ఎదురుగా నిలబడితే వారి కాంతే కనపడుతుంది. అందులో అంటే అందరూ శివస్వరూపులేని తెలుసుకోవడానికి స్ఫటికలింగం ఒక స్ఫూర్తి. దాన్ని దర్శించినంతలో ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. అప్పుడు స్ఫటికలింగాల వ్యాపారం జరుగుతుంది, రుద్రాక్షల వ్యాపారం జరిగినట్టే. దానివల్ల ఏదో జరుగుతుంది అని పెట్టేస్తే మొత్తం వ్యాపారం అయిపోతుంది. అది కేవలం స్ఫూర్తి అంటే సరిపోతుంది, వ్యాపారం జరగదు, వ్యవహారం నడుస్తుంది. మనకు కావాల్సింది వ్యాపారం కాదు, వ్యవహారం. ఇప్పుడు వ్యాపార శక్తుల్ని బలపడనీయకూడదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువైపోయి ఇవాళ నా బాధల్లా అది. మేము చెబుతున్న మాటలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. ఆ వ్యాపారాలు పడిపోతున్నారు అందరూ. ఎందుకంటే స్వార్థ ప్రయోజనం, సంకుచిత ప్రయోజనం, తాత్కాలిక ప్రయోజనం, తక్షణ ప్రయోజనం. మనిషికి కావలసింది అది. శాశ్వతంగా ఉందామని ఆలోచించాడు. ముందు వచ్చేస్తుంది కట్టేయండి, 10,000 కట్టేయండి, ఏమైంది? రుద్రాక్షలు వేసుకుంటే ఏదో అయిపోతుంది. ఏమైపోతుంది? డబ్బులు అయిపోయి వాడికి ఏదో అయిపోయింది. అక్కడ మూడో కనుతో సంపాదించాలి, అసలు జ్ఞానాన్ని సంపాదించాలి. కానీ రుద్రాక్షలు వేసుకుని తిరగడం ఊరికే అదేదో గొప్ప విషయం కింద వేసుకుంటాం, ఏదో ఒక ఆచారం అంతే. అది కొన్నింటికి నియమాలు, కొన్ని రకాల జపాలకి తపాలకి వేసుకోవాలి. అది వాళ్ళకి సంప్రదాయం, పద్ధతి, వేసుకుంటారు. శివభక్తులు ముఖ్యంగా వేసుకుంటారు. వారు దాని నుంచి ప్రేరణ పొందుతారు. కేవలం ఇదేదో వేసుకోవడం వల్ల గొప్పతనం వచ్చిందని వాడు అనుకోరు. ఆ రుద్రాక్షని శివస్వరూపంగా భావిస్తారు. ఆ వేసుకున్నప్పుడు వాళ్ళు అచ్చం శివుళ్ళలాగే ఉంటారు. వీరశైవులు మరీను అచ్చం శివుళ్ళలాగే ఉంటారు. ఆ అనుభూతిని పొందడం కోసమే వారు వేసుకుంటారు. ఈ నమ్మకాలు ఏవో ప్రచారం చేద్దామని కాదు. ఇక దాన్ని అతిగా చేయకూడదు. ఇంకా అలాగే ఇక్కడ రంజకత్వము అంటే అరుణవర్ణంతో శివుడిని, స్ఫటికంలాగా మెరిసిపోయేటువంటి శివుడి మీద ఈవిడ లలితాదేవి అరుణవర్ణంలో ఉంటుంది. ఆవిడ నల్ల రంగు కాదండి ఆవిడ. అందుకని ఆ వర్ణం పడేసరికి
వెంటనే అరుణాం కరుణాతరంగితాక్షి అన్నట్టుగా వెంటనే రజోగుణంతో సృష్టి మొదలైంది. ఆ రకంగా అరుణవర్ణంతో శివుణ్ణి రంజింపజేస్తుంది. రంజన్యై నమః. అనుగ్రహంతో భక్తుల్ని రంజింపజేస్తుంది. రంజన్యై నమః. అందుకే చూడండి, మనోరంజని సంస్థలు ఉంటాయి చాలా, సినీ రంజని, ఏదో ఆ రంజని ఈ రంజని. చాలా సాహిత్య సంస్థలకి సంగీత సంస్థలకి చివర రంజని అని పేరు పెట్టుకోండి. శివరంజని, మనోరంజని, అలాగా ప్రత్యేకం రంజని అని కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి, కేవలం రంజింపజేసేది. అంటే ఉత్సాహం కలిగించాలి. ఇప్పుడు కవిత్వంలో కూడా ప్రధానమైనది ఏమిటంటే అది సభారంజకంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు కొంతమందికి బాగా పండితులు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ సభారంజకంగా మాట్లాడడం తెలియదు. వారు చెబుతుంటే అదేమిటో ఆ విషయం ఎక్కడికో పోయినట్టుగా ఉంటుంది. అది లేదు, ఇంకా జటిలమైపోతుంది కూడా. కొంతమంది చెబుతుంటే ఆ సభారంజకత్వపు వ్యాఖ్యానము, ఆ వాచకం కారణంగా బాగా అందరికీ పట్టేస్తుంది. అంచేది ఎంత పాండిత్యం ఉన్నా కాస్త సభారంజకత్వం కూడా చూసుకోవాలి. అదే రంజన్యై నమః.